Hello students, in this class we will discuss about the types of data models. So, the American National Standard Institute Planning and Requirement Committee defined a framework for database systems. So, computers అన్నీ కూడా ఒకటే స్టాండర్డ్ ఫాలో అవ్వాలని చెప్పేసి అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ANSI అనే కంపెనీ ఏంటంటే మొత్తం వాటెవర్ ద కంపెనీ మేక్ అంటే అమెరికన్ కంప్యూటర్స్ అవన్నీ బ్రిటిష్లో ఇంగ్లాండ్లో డెవలప్ చేసే కంప్యూటర్స్ అయినా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకటే స్టాండర్డ్ ఒకటే కోడ్ ఆఫ్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక డేటా మోడల్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలనేది డిఫైన్ చేశారు. దిస్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడెడ్ ఏ 3-level architecture, 3 levels of abstraction at which database could be viewed. They are conceptual level, internal level and physical level. Conceptual level ne మనం ఏమంటామంటే కనుక ఎక్స్టర్నల్ మోడల్ అని కూడా అంటాం. ఆర్ఎల్స్ కొంతమంది ఏంటంటే ఎక్స్టర్నల్ మోడల్, కాన్సెప్చువల్ మోడల్, ఇంటర్నల్ మోడల్ అని 3 డేటా మోడల్స్ కింద ఫ్రేమ్ చేస్తారు. ఫిజికల్ మోడల్ ఏంటంటే కనుక యాక్చువల్గా డేటా అనేది లైక్ కంప్యూటర్స్లో స్టోర్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్. సో ఆ వన్స్ అండ్ జీరోస్లో ఫిజికల్ స్టోర్ అవడాన్ని ఫిజికల్ మోడల్ అంటారు. ఇన్సైడ్ ద కంప్యూటర్స్ మెమరీ ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ ones and zeros, on and off condition. As data computer is an electronic device, it can understand only the machine language. So user perspective లో ఉండేది ఏంటంటే కనుక ఎక్స్టర్నల్ మోడల్, డిజైనర్ డెవలప్ చేసే వ్యూ ఏంటంటే కాన్సెప్చువల్ మోడల్, డిబిఎంఎస్ వ్యూ ఏంటంటే కనుక ఇంటర్నల్ మోడల్. ఇక్కడ మనకి ఈ కాన్సెప్చువల్ మోడల్కి ఇంటర్నల్ మోడల్కి లాజికల్ ఇండిపెండెన్స్ని అచీవ్ చేయాలి, అలాగే ఇంటర్నల్ మోడల్కి ఫిజికల్ ఫిజికల్ ఇండిపెండెన్స్ అనేది అచీవ్ చేయాలి. ద ANSI architecture defines 3 levels of abstraction: external, conceptual and internal. The framework has been expanded with the addition of a physical model to explicitly address physical level implementation details of the internal model. External model. The external model is the user's view of the data environment. సో ఎండ్ యూజర్స్ మనం ఎవరైతే సిస్టమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటాం. అంటే కంప్యూటర్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏం ప్రోగ్రామింగ్ చేస్తుంది, అలా మొత్తం ఆ డీటెయిల్స్ ఎవరు ఏమీ తెలియకుండా జస్ట్ వాళ్ళకి కావాల్సిన వర్క్ సిస్టమ్ ద్వారా వర్క్ చేయించుకొని వాళ్ళ టాస్క్ పెర్ఫామ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఎండ్ యూజర్స్ అని అంటాం. The term end users refers to people who use the application programs to manipulate the data and generate information. End users usually operate in an environment in which an application has a specific business units such as sales, finance and marketing. సో ఎక్కడైనా కానీ సేల్స్ కానీ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్లో ఎక్కడైనా కూడా ఒక అప్లికేషన్ యూజ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వర్క్ కంప్లీట్ చేసుకునే వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటాం. Each business unit is subject to specific constraints and requirements, and each one uses a data subset of the overall data in the organization. So సేల్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు సేల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తారు, అది ఫైనాన్స్ వాళ్ళు సో ఫైనాన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎంటైర్ ఆర్గనైజేషన్లో ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ వరకు వాళ్ళకి ఏ డేటా కావాలనేది యూజ్ చేసుకుంటారు. So a specific representation of an external view is known as the external schema. Conceptual model. The conceptual model represents the global view of the entire database. ఇది ఎండ్ యూజర్ ఏంటంటే ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసేదానికి ఎండ్ యూజర్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బ్యాంక్ ఉందనుకోండి, మనం ఐదర్ డిపాజిట్ ఆర్ విత్డ్రాల్ లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ వరకు చూస్తాం. సో మన బ్యాంక్ అకౌంట్ వరకు చూస్తాం. ఆ ఆర్గనైజేషన్లో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎన్ని రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి, ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, ఎన్ని కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు అనవసరం. మన అకౌంట్ వరకు మనం అకౌంట్ మీద ట్రాన్సాక్షన్స్ ఏం పెర్ఫామ్ చేస్తామో అవి చూస్తాం. దాన్ని ఏమంటామంటే ఎండ్ యూజర్ లెవెల్ ఎక్స్టర్నల్ లెవెల్ అంటాం. కాన్సెప్చువల్ మోడల్ వచ్చేటప్పటికి ఏంటంటే అందులో యూజ్ చేసే వర్కర్స్ అందరూ కూడా వాళ్ళకి ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావాలి, అలాగే అక్కడ ఉన్న డిపాజిట్ కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, లోన్ కోసం వచ్చారా, విత్డ్రాల్కి వచ్చారా, క్యాష్ డిపాజిట్కి వచ్చారా, అలా ఎలాంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్కి వచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కావాలి. కాబట్టి దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళ కోసం మనం కాన్సెప్చువల్ డేటా మోడల్ అనేది చేస్తాం. అంటే ఇట్ కంటైన్స్ ద డేటా ఆఫ్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్. The conceptual model represents the global view of the entire database. It has a graphical representation of data as viewed by the entire organization. The conceptual model integrates all external views like entities,
relationships, constraints, and process into a single global view of the entire data in the enterprise known as the conceptual schema. అంటే అందులో ఉన్న ఏమేమి ఎంటిటీస్ ఉన్నాయి, వాటి మధ్య ఏ రిలేషన్షిప్స్ ఉన్నాయి, మనం ఏ రూల్స్ ఫాలో అవుతున్నాం, ఏ ప్రాసెస్లో చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఒక సింగిల్ గ్లోబల్ వ్యూలో చేసేదాన్ని ఏమంటాం అంటే కనుక కాన్సెప్చువల్ స్కీమా అంటాం. నెక్స్ట్, ఇంటర్నల్ మోడల్. The internal model requires the designer to match the conceptual model's characteristics and constraints to those of the selected implementation model. The internal model is the representation of the database as seen by the DBMS. అంటే DBMS ఎక్కడ డేటాని ట్రాక్స్ అండ్ సెక్టార్స్లో యూజ్ చేస్తుంది, ఎలా వాటిని లాజికల్గా కనెక్ట్ చేస్తుంది అనేది అంతా కూడా DBMS ఎలా ఏ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలో చూస్తుందో దాన్ని ఏమంటాం అంటే ఇంటర్నల్ మోడల్ అంటాం. A change in the DBMS software requires that the internal model be changed to fit the characteristics and requirements of the implementation database model. When you can change the internal model without affecting the conceptual model, you have logical independence. So conceptual model మీద ఎఫెక్ట్ లేకుండా ఇంటర్నల్ మోడల్లో అంటే ఒక డేటాబేస్ డేటా టైప్ మార్చాలన్నా, లేకపోతే ఒక టేబుల్లో డేటాని ఒక కాలం యాడ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనకి కాన్సెప్చువల్ లెవెల్కి దానికి డిపెండెన్సీ లేదు అంటే కనుక అలాంటి దాన్ని ఏమంటాం అంటే లాజికల్ ఇండిపెండెన్స్ అంటాం. ఫిజికల్ మోడల్. ద ఫిజికల్ మోడల్ operates at the lower level of abstraction, describing the way data are saved on storage media such as disks or tapes. So ఏ ట్రాక్లో ఏ సెక్టార్లో డేటా ఎక్కడ స్టోర్ అయ్యింది, ఫిజికల్గా రిప్రజెంట్ అయ్యింది వన్స్ అండ్ జీరోస్లో, అది చెప్పేది ఏంటంటే ఫిజికల్ మోడల్. The physical model requires the definition of both the physical storage devices and the physical access methods required to reach the data within those storage devices, making it both software and hardware dependent. Physical model is dependent on the DBMS, file level access methods and types of hardware storage devices supported by the operating system. So ఈ physical model అనేది ఆ DBMS దేని మీద అయితే ఆపరేట్ చేస్తుందో దాని మీద, ఫైల్ లెవెల్ యాక్సెస్ మెథడ్స్ మీద, మళ్ళీ హార్డ్వేర్ స్టోరేజ్ డివైసెస్ మీద, ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెన్ యూ కెన్ చేంజ్ ద ఫిజికల్ మోడల్ వితౌట్ ఎఫెక్టింగ్ ద ఇంటర్నల్ మోడల్, యూ హ్యావ్ ఫిజికల్ ఇండిపెండెన్స్. సో ఇంటర్నల్ మోడల్ మీద ఏం ఎఫెక్ట్ లేకుండా ఫిజికల్ మోడల్ మనం చేయగలిగితే మనకి ఫిజికల్ ఇండిపెండెన్స్ అనేది డేటా మీద ఉన్నట్టు అర్థం. నెక్స్ట్,